నిజామాబాద్ జిల్లా బాసర రోడ్ లో దారుణం జరిగింది. ఒక తల లేని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే ఎవరు చేశారు హత్య, ఎవరు చంపింది ఇప్పుడు కీలకంగా మారింది. అత్యంత దారుణంగా మహిళ హత్య జరిగింది. ఒక చెయ్యి మరో చేతి వేళ్లు తల నరికి హత్య చేశారు. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు డాగ్ స్క్వాడ్ తో. నెల రోజుల వ్యవధిలోనే 2 మహిళల హత్య జరిగింది. ఈ వరుస ఘటనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మా ప్రతినిధి దివాకర్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దివాకర్, అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? అక్కడ స్పాట్ ని పరిశీలించిన తర్వాత ఆ మహిళ అసలు ఎవరు అన్న వివరాలు ఏమైనా తెలిసాయా? ఇప్పుడే పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా మరి కాసేపట్లో సంఘటన స్థలానికి చేరుకుని ఉన్నారు. పోలీసులు ఇప్పటికే విచారణ దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో వాళ్ళంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒక మహిళ అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయబడి బాసర నిజామాబాద్ ప్రధాన రహదారి ఉన్నటువంటి మిట్టపల్లి శివార్లో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక హత్య ఇలాంటి ఒక దారుణమైన హత్యనే చేయబడ్డది. అయితే తరచుగా ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. గతంలో కూడా దారుణమైన మర్డర్ కేసులు ఈ ప్రాంతంలో పోలీసులు కనుక్కోవడం జరిగింది. అయితే ఈ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మహిళను ఎవరు హత్య చేసి ఉంటారు? ఇంత దారుణంగా మొండే మాత్రమే అక్కడ సంఘటన స్థలంలో ఉంది. తల ఎక్కడ ఉందో ఇంకా తల భాగం దొరకలేదు. అక్కడ దాంతో పాటు ఒక చెయ్యి కాలు కూడా వాళ్ళు గాయపరిచారు, కాటు వేశారు. ఇంత దారుణంగా కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఈ మహిళ ఎవరు, ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా అక్కడికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి అనుమతించడం లేదు. ఈ అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతము బాసర మరి కొద్ది దూరంలోనే పుణ్యక్షేత్రమైనటువంటి బాసర ఆలయం ఉంటుంది. బాసర ఆలయానికి కొద్ది దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఈ అటవీ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎవరో దూర ప్రాంతాల నుంచి మహిళలను కానీ ఇతరులను తీసుకొచ్చి ఇక్కడ హత్యలు చేస్తున్నటువంటి ఘటనలు సాధారణంగా ఇక్కడ తరచూ చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. రైట్ దివాకర్.